వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులైనటువంటి సురేంద్రబాబు గారి కోసం వాళ్ళ ప్రచారం నిమిత్తం ఇక్కడ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏమనేది వాళ్ళని అడిగి విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? ఇక ఉమ్మడి అభ్యర్థి సురేంద్రబాబు గారు, అక్కడ అవతలేమో వైసీపీ రంగయ్య సార్ ఉన్నారు. మీకు తెలిసి జిల్లా ఉపాధ్యక్షులైన మీరు ఎలా దీన్ని ప్రచారం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మీకు ఎట్లా ఒక ఇదంటే ఏమంటే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? మీరు ప్రచారాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? ముందుగా హెచ్టీవీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా అనంతపురం జిల్లా గ్రామ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కళ్యాణదుర్గం అసెంబ్లీలో ఉమ్మడి కూటమైనటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలయికతో ప్రచారం నిర్వహిస్తున్నాము. భారీగా పెద్ద ఎత్తున అమిలినేని సురేంద్రబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందే విధంగా 3 పార్టీల వారు పూర్తి సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎల్లవేళలా ప్రతి ఒక్క గడప గడపకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క పథకాలను తెలియజేస్తూ ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి గడప గడపకు ఈరోజు సైకిల్ గుర్తుని చేర్చి ఈ పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సురేంద్రబాబు గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఈ లక్ష్మీనారాయణ గారిని గెలుపొందే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటాను. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.